సెక్రటేరియట్ లో వాస్తు మార్పులపై ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం నుంచి లోపలికొచ్చిన సీఎం కాన్వాయ్ ఇకపై వెస్ట్ గేట్ నుంచి లోపలికొచ్చి నార్త్ ఈస్ట్ గేట్ గుండా బయటకు వెళ్లిపోయేలా మార్పులు చేస్తున్నారు. సీఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి వాస్తు మార్పులు చేయిస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సెక్రటేరియట్ లోని సీఎం ఆఫీస్ ని 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మార్చాలని ఇప్పటికే నిర్ణయించారు. దీంతో ప్రస్తుతం 9వ అంతస్తులో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక సచివాలయం సౌత్ ఈస్ట్ గేట్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులతో పాటు విజిటర్స్ రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, సెక్రటేరియట్ లో వాస్తు మార్పులు సడన్ గా చేయడం ఎలా చూడాలి? చూస్తున్నాం, లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆ నేపథ్యంలో పాలన సౌలభ్యం కోసం పూర్తి స్థాయిలో సచివాలయంలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం 6వ ఫ్లోర్లో ఉంటే 9వ ఫ్లోర్కు సీఎం కార్యాలయాన్ని మార్చాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు 9వ ఫ్లోర్లో వాస్తు మార్పులకు అనుగుణంగా అక్కడ ఇప్పటికే పనులు చేపట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. తాజాగా ముఖ్యమంత్రి రాకపోకలు సాగించే గేట్లను కూడా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న ప్రధాన గేట్ ద్వారా ఆయన లోపలికి రావడంతో పాటు బయటికి వెళ్ళడం అదే గేటు యూజ్ చేస్తున్నారు. అయితే ఇకపై రాకపోకలకు సంబంధించిన గేట్లను కూడా వాస్తు ప్రకారం మార్చాలని చెప్పి నిర్ణయించారు. ఈ మేరకు కాసేపటి క్రితమే ప్రధాన ద్వారానికి లాక్ చేయడం జరిగింది. ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేందుకు, అంటే సెక్రటేరియట్ లోపలికి వచ్చేందుకు వెస్ట్ గేట్ను ఉపయోగిస్తారు. తిరిగి మళ్ళీ ఆయన బయటికి సచివాలయం నుంచి బయటికి వెళ్లేందుకు నార్త్ ఈస్ట్ గేట్ను ఉపయోగించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు లుంబిని పార్క్ ఎదుర్కొన్న ప్రధాన గేట్ ద్వారానే రాకపోకలు సాగించేవారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అదే గేట్ యూజ్ చేస్తున్నప్పటికీ కూడా వాస్తు మార్పులో భాగంగా గేట్లను మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. లోపలికి వచ్చేందుకు వెస్ట్ గేట్ ఉపయోగిస్తే మళ్ళీ తిరిగి సచివాలయం నుంచి బయటికి వెళ్లేందుకు నార్త్ ఈస్ట్ గేట్ ఉపయోగించాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగతా ఐఏఎస్ అధికారులు కావచ్చు, ముఖ్యమైన అధికారులు, మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా సౌత్ ఈస్ట్ గేట్ని ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దాన్ని అదేవిధంగా ఉంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక పాలనపై స్పీడ్ అందుకున్న నేపథ్యంలో, పాలనను పరుగులు పట్టించే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిపాలనకు అనుగుణంగా సచివాలయంలో భారీ మార్పులు చేస్తున్నారు. తన ఛాంబర్ 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కు మార్చడంతో పాటు తాను వచ్చిపోయే గేట్లను మార్చడంతో పాటు మరికొన్ని సౌలభ్యాల కోసం సచివాలయంలో మరికొన్ని మార్పులు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్కింగ్ చాలా రోజులుగా సచివాలయంలో ఇబ్బంది కలుగుతుంది. దాంతోపాటు ముఖ్యమైన ఐఏఎస్ అధికారుల ఛాంబర్లో కూడా మిగతా సిబ్బంది కూర్చునేందుకు గాను ఫైల్స్ అన్ని కూడా, ముఖ్యమైన ఫైల్స్ సేఫ్గా ఉంచేందుకు కానీ ఇటువంటి సౌలభ్యాలు ఏవి కూడా సచివాలయంలో లేవు. కాబట్టి వాటన్నిటిని ఏర్పాటు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో వాస్తు మార్పులో భాగంగా ఈ పనులను వెంటనే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. సుమా, థ్యాంక్ యూ కరుణాకర్.